వరలక్ష్మి వ్రతానికి చెన్నై వస్తే మా కూతురు నాకేమో బట్టలు పెడదామని ఆలోచించింది. అందుకని అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటోంది. స్మైల్ ఇచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చిందని స్మైల్. లేదు, ఇవాళ జిమ్నాస్టిక్స్ క్లాస్ ఉంది. మధ్యలో ఫోన్ వస్తే పారిపోయింది. ఫోన్ వాళ్ళ కూతురికి ఐస్ క్రీమ్ ఇచ్చేసి తినమంది, డిస్టర్బ్ చేయకుండా. నేను ఎలా పెట్టాలో కూడా నాకు తెలీదు. నువ్వేమో తీసుకెళ్ళి దానిపైన ఇచ్చేస్తున్నావు. అన్నీ బాగా చేస్తాం కానీ ఎలా పెట్టాలో తెలియదు అంటుంది. మళ్ళీ ఏమని అంటే నవ్వుతూ ఉంది. జనరేషన్ వల్ల ఉంది. మళ్ళీ నాకు మ్యాచింగ్, నా చీర కోసం వెళ్ళి షాపింగ్ చేసి మరి మ్యాచింగ్ గాజులు తీసుకొచ్చింది. కూర్చో. నేనేమో మధ్యలో వీడియో బాగా వస్తుందా లేదా అని కెమెరా కాస్త చూడడం రాయించుకోవడం సెట్ చేసుకోవడం. ఇంటికి వెళ్ళిపోతే చాలు. కూతురికి ఎంత ప్రేమ అంటే కాళ్ళు పట్టుకుని మరీ కాళ్ళకి రాసేసి పెట్టేస్తాం. ఏమనంటే వీడియోలు ఉంటే సరిగ్గా ప్రాపర్గా ఉండదు. బాగా చేసి శాంతిగా బ్రతకుండా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవితం అంతా సంతోషంగా ఉండాలి. నీ ఇంటికి నువ్వే మహారాణి అని ప్రతి అమ్మ చెప్పాలి. చీరేది ఇది ఎక్కువ అంటే ఇది కూడా. ఇవన్నీ కూడా చూస్తావా ఫ్రెండ్స్? ఈ తాంబూలం ఫ్రెండ్స్. ఒక స్పెషల్ ప్యాకింగ్, మెహందీ, పువ్వులు, పసుపు కుంకుమలు, బొట్టు, కాటిక, సబ్బు పిల్ల, ఏదో పెళ్ళి వాళ్ళకి ఇస్తారు అలాగ రెడీ చేసింది అనమాట కూతురు. ఇది చూడండి, మంచి పట్టు చీర జరీలో తీసుపెట్టింది. మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ అండ్ డిజైనర్ బ్లౌజ్. చెన్నైలో ఉంటుంది కదా డిజైనర్ బ్లౌజ్ కూడా వాళ్ళ అమ్మ కోసం. వాళ్ళ అమ్మ అంటే ప్రేమని పెద్ద చెన్నైలో ఉంటుంది కదా అని 40 రూపాయలు 50 రూపాయలు అయినా కూడా మల్లెపూలు తీసుకొచ్చి ఇచ్చింది. కరెక్టే, 40 రూపాయలు మూర. అయిపోయిందా? పెట్టుకో పూలు. ఇలా ఉంటే ప్రతి సంవత్సరం వచ్చేస్తాం కదా కూతురు ఇంటికి. చూడండి, మ్యాచింగ్ గాజులు సెలెక్ట్ చేసుకొని చీర కోసము, ఈ మ్యాచింగ్ గాజులు ఈ చీర కోసం సెలెక్ట్ చేసి మరీ తెచ్చింది. అడిగి కూతుళ్ళు అంటే అలాగే ఉంటుంది.